మనందరి గురువైన పత్రిజీ సార్‌కి మొన్న ఆత్మ ప్రణామాలండి. సో, ఇక్కడ వచ్చిన ధ్యాన మిత్రులందరికి కూడా నా కృతజ్ఞతలు. థాంక్స్ అండి ఫర్ అటెండింగ్. సో, ఇంకా కూడా ఎవరైనా వీడియోస్ ఆన్ చేసుకోగలిగితే ఆన్ చేసుకోండి. ఎంతమంది కనపడితే అంత బాగా సబ్జెక్ట్ ఒస్తుంది. సో, ఎస్ చూస్తూ మాస్టర్. చెప్తే వీలైనంత బావుంటుంది. వరకు అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. చక్కగా అందరిని చూస్తూ మేడం గారు క్లాస్ చెప్తారు. లేకపోతే ఫోన్‌ని చూసినట్లుంటదండి. సబ్జెక్ట్ రాదనమాట. థాంక్స్ అండి. చెప్పంగానే ఆన్ చేసుకున్నారందరూ వీడియోస్. థాంక్ యూ సో మచ్. ఓకే అండి. మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాము ఆలస్యం చేయకుండా. సో, నా వాయిస్ క్లియర్‌గా ఉంది గదండీ! ఎస్ మ్యామ్. క్లియర్‌గా. ఓకే అండి. సో, ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే ఇక్కిగాయ్. సో, ఈ పదం కొత్తగా ఉండొచ్చండి అందరికి. తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే బుక్ రీడింగ్ బాగా చేసే వాళ్ళకి ఈ బుక్ గురించి చక్కగా అవగాహన ఉండొచ్చు. కొంతమందికి అసలు తెలిసి ఉండకపోవచ్చు. ఎలా అయినా సరే తెలిసినా, తెలియకపోయినా అన్నీ నెమరు వేసుకోవడమే మనము. కాబట్టి రీసెంట్‌గా నేను గూడా ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను ఈ బుక్ ద్వారా. చాలా అద్భుతంగా ఉందండి. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది అసలు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక ఏం అర్థమైందంటే మన పత్రిజీ సార్ ఏది వదలలేదు. అందరి దగ్గర నుంచి నేర్చుకోమని ఎట్లయితే చెప్పున్నారో, ఈ బుక్ ద్వారా విషయాలు వింటుంటే ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ చెప్పేసారు కదా! ఇవన్నీ మనకు తెలిసినవే అని చాలా ఆనందం వేసిందండి ఈ విషయాలు తెలుసుకున్నాక. సో, ఇది గూడా మనం అందరికి చెప్పొచ్చు కదా! స్ప్రెడ్ చేస్తే మరింతగా స్ఫూర్తి అవుతుంది అందరికి. ఏంటి ఇకిగాయిలో ఉన్న కాన్సెప్ట్స్ అంటే ఈ జపనీయుల వర్డ్ అండి ఇది. పదము. జపాన్ వాళ్ళ భాషలో ఇకిగాయ్ అన్నది వాళ్ళ భాషలోని పదం అన్నమాట. ఈ పదం అసలు ఏంటి అంటే ఆనందంగా జీవించడానికి, ఎక్కువ కాలం జీవించడానికి, అర్థవంతమైన జీవితాన్ని జీవించడానికి గల సూత్రాలండి. ఇమిడి ఉన్నాయి ఈ పుస్తకంలో. ఆ పేరు వినంగానే నాకు ఈ బుక్ చదవాలా అనిపిచ్చింది. తీరా చూస్తే ఎంత ఆధ్యాత్మికత దాగి ఉంది అంటే ఈ బుక్‌లో చాలా సంతోషమేసిందండి. ఎందుకు వాళ్ళు ఇంత పెద్ద లైఫ్ స్పాన్‌తో ఉన్నారు. మీకు తెలుసా అండి? జపాన్‌లో ఒక ప్లేస్ ఉందండి. అది ఒకినావా అనే ప్లేస్ అన్నమాట. ఇది ఒక దీవి. ఇది సౌత్ జపాన్‌లో ఉందన్నమాట. ఒకినావా అనే దీవి. సో, ఈ దీవిలో అంట ఒగిమి అనే విలేజ్ ఉందండి. ఈ విలేజ్‌లో దాదాపు మొత్తం అక్కడున్న ప్రజలందరూ కూడా 120 సంవత్సరాలు వరకు బతికి ఉన్నారంట అండి. మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా బ్లూ జోన్ అని చెప్పబడుతుందనమాట. ఈ బ్లూ జోన్ విశిష్టత ఏంటి అంటే, అక్కడ అందరూ కూడా 100కి పైగానే ఉంటది లైఫ్ స్పాన్ అందరికి జపనీయులకి. సో, మాక్సిమం 120 ఇయర్స్, 130 ఇయర్స్ వరకు కూడా ఉన్నారంట. సో, ఇంత ఇంత లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది ఇక్కడ జీవులకి? జపనీస్ వాళ్ళ జీవిత విధానం ఏంటి? సో, ఇవన్నీ కూడా హెక్టర్ అండ్ ఫ్రాన్సిస్ అనే ఇద్దరు ఆథర్సు వీళ్ళిద్దరూ అండి అక్కడ వెళ్లి కొన్నేళ్ళు నివసించారంట. ఆ ప్లేస్‌లో ఉండి వాళ్ళ యొక్క జీవన విధానం పట్ల రిసర్చ్ చేసి అంతా ఆధ్యాత్మికత సూత్రాలే ఉన్నాయి. అదే వాళ్ళ లైఫ్ స్పాన్‌కి కారణము అన్నది వాళ్ళు తెలుసుకొని మనకి ఈ బుక్‌ని అందించారండి. సూత్రాలు బట్టి ఈ జీవన విధానం లేదు అక్కడ జపనీస్‌కి. వాళ్ళ జీవన విధానం బట్టి మనకి సూత్రాల ఫార్మ్‌లో అందించారన్నమాట ఈ బుక్ ద్వారా. సో, అంటే వాళ్ళు అనుకున్నారు ఇంత లైఫ్ స్పాన్ ఉండడానికి కారణం ఏంటి అని వాళ్ళు రిసర్చ్‌లో తేలింది ఏంటి అంటే, ముందేమనుకున్నారంటే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్, అక్కడ వాళ్ళ ఆహార ఆహ్, ఆహ్, హాబిట్స్, ఫుడ్ హాబిట్స్ ఇలా రకరకాలు అనుకున్నారు మొదట. కానీ తర్వాత తెలిసింది ఏంటి అంటే, వాళ్ళ యొక్క మానసిక దృక్పథం ఎంతో గొప్పగా ఉంది అని తెలుసుకున్నారనమాట. సో, మనం ఎక్కువ కాలం ఆనందంగా, ఆరోగ్యంగా, అర్థవంతంగా ఈ జీవితాన్ని జీవించాలి అంటే, మన యొక్క మానసిక దృక్పథమే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అన్నది వాళ్ళకి అర్థమైందనమాట. సో, ఈ బేస్ పెట్టుకొని వాళ్ళు ఇంక వాళ్ళని రిసర్చ్ చేయడం మొదలుపెట్టారు. సో, మొత్తం వాళ్ళ జీవిత విధానం ఏంటి? ఎంత ఆధ్యాత్మికత దాగి ఉంది వీళ్ళ జీవన విధానంలో? అందుకు ఇంత లాంజిటివిటీ అంటే ఇంత లైఫ్ స్పాన్‌తో ఉండగలుగుతున్నారు అంటే, ఇవే కారణాలు అని వాళ్ళు తెలుసుకోవడం జరిగిందనమాట. సో, ఆ బుక్ ద్వారా నేను తెలుసుకున్నవి మెయిన్ ఎసెన్స్ అన్నమాట. బుక్ చాలా ఉంటుంది. మెయిన్ ఎసెన్స్, మెయిన్ సూత్రాలు కొన్ని నేను తెలుసుకున్నానండి. అవన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, అందరు రెడీ అనుకుంటా. అందరు రెడీయా అండి? వీలైతే ఒక బుక్కు, పెన్ పెట్టుకోండి.
చక్కగా అంటే అన్నీ ఒక పాయింట్స్ వైస్ మనం తెలుసుకుంటే ఈజీగా మనకి వాళ్ళ జీవన విధానం ఏం చెప్తుంది అన్నది మనకెప్పుడు క్యాచీగా ఉంటుంది. సో, వీలైతే రాసుకోండి. ఓకే అండి. మరి టాపిక్‌లోకెళ్ళిపోదాము. ఇకిగాయ్ అని ఇంతకు ముందే చెప్పాను. ఇకిగాయ్ ఐకేఐజీఏఐ అన్నమాట. ఇది జపనీయుల ఒక పదం అన్నమాట. సో, ఏంటి అంటే దీని మీనింగు అర్థవంతమైన జీవితాన్ని జీవించడం. ఎంతో ఆనందంగా, సంతృప్తిగా, ఎంతో కాలం, ఎక్కువ కాలం జీవించగలగడం ఒక పర్పస్‌తో, ఒక అర్థాన్ని ఇవ్వడం జీవించడానికి అన్నది మీనింగ్ అన్నమాట. ఓకే అండి. సో, ఇందులో వాళ్ళు తెలుసుకున్న జీవన విధానంలో మొదటి సూత్రం ఏంటి అంటే వాళ్ళది నో రిటైర్మెంట్ అండి. వాళ్ళ ఫిలాసఫీలో ఫస్ట్‌ది ఏంటి అంటే నో రిటైర్మెంట్. ఇది వినంగానే మనకి మన ఇండియాలో చూస్తే రిటైర్మెంట్ అనేది వెరీ కామన్ అన్నమాట. ఆ పదం వస్తుంది అంటే ఇంకా 60 అవుతుందంటేనే మనకి నెగటివిటీ. ఒక యాంక్సైటీ అన్నమాట. అమ్మో! నాకు రిటైర్మెంట్ స్టేజ్‌కెళ్ళిపోతున్నాను. ఇంక నేనేమి చేయలేను అన్నది మనకి మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం మనం ఇక్కడ. జపనీస్‌లో నో రిటైర్మెంట్ అండి. అసలు వాళ్ళకి ఆ మాటే లేదన్నమాట. రిటైర్మెంట్ అనేది లేదు వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళకి సంతృప్తినిచ్చే పని, వాళ్ళకి ఆనందాన్నిచ్చే పని ఏదైతే ఉంటుందో అది జీవితాంతం కొనసాగించాలి అన్నది వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. ఎందుకు రిటైర్మెంటు అని వాళ్ళ క్వెషన్ అన్నమాట. సో, ఇదొక దృక్పథం అన్నమాట. అంటే మనకి వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఎందుకిక్కడ మన లైఫ్ స్పాన్స్ చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. సో, జపనీస్‌లో ఇంత దృక్పథం ఉంది. అంటే ఫస్ట్ సూత్రమే నో రిటైర్మెంట్. అంటే ఏదైనా పని చేస్తుంటే వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చింది అంటే ఎందుకు ఆపాలి? అది జీవితాంతం నేను కొనసాగిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ గార్డెనింగ్ చేస్తూ ఉంటారక్కడ. టీచింగ్ ఫీల్డ్స్‌లో ఉంటారు. సో, ఇలా వాళ్ళకి ఆనందాన్నిచ్చే పని, సంతృప్తినిచ్చే పని ఉంది అన్నప్పుడు రిటైర్మెంట్ లేదు. మేము జీవితాంతం గూడా చేస్తాము. ఎందుకంటే దానివల్ల నాకు ఆత్మ సంతృప్తి ఒస్తుంది. ఆనందం ఒస్తుంది. సో, అది కావాలన్నమాట. ఇది ఎక్కువ కాలం జీవించడానికి ఆనందంగా అంటే ఒక పర్పస్‌తో జీవించడం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకొక సంతృప్తి అనేది కలుగుతుంది. అందుకని అక్కడ నో రిటైర్మెంట్ అనేది ఫస్ట్ సూత్రం చెప్పబడిందండి. సో, మనం కూడా ఇన్‌స్పైర్ అవ్వాలండి. మనకి ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్‌లో కానీ, మన ప్రొఫెషన్స్‌లో గాని ఒక 60 అంటే ఇంకా ఏమి చేయలేమని మనకు మనమే నెగెటివ్ క్రియేటివ్ చేయకూడదండి. మనకు ఓపిక ఉన్నన్ని రోజులు మనం దాన్ని కొనసాగించాలి. అట్‌లీస్ట్ మనకేదైతే హాబీస్ ఉంటాయి, మనకి నచ్చిన పనులు ఉంటూ ఉంటాయి. మనకి శక్తి ఉన్నంత వరకు చక్కగా చేసుకుంటూ పోవాలి. నో రిటైర్మెంట్ అన్నది ఒక చిన్న ఇన్‌స్పిరేషన్ అండి మనకి మొదటి సూత్రము. ఓకే అండి. అర్థమైంది కదా! మొదటిది నో రిటైర్మెంట్ రాసుకోవచ్చు. సో, మరి రెండవది ఏంటి అంటే నెమ్మదిగా సాగండి అని చెప్తారంట వాళ్ళు. నెమ్మదిగా సాగండి. మనమేమనుకుంటాం మన లైక్ సైకలాజికల్‌గా మనకి ఎక్కువ టైం లేదని మైండ్‌లో ఫీల్ అవుతూ ఉంటాం. అన్నీ తొందరగా చేసేసేయాలి. నాకు ఎన్ని రోజులు నేను బతుకుతానో, ఎన్నేళ్ళు నేనుంటానో, నేనన్నీ పూర్తి చేసేయాలి అని పరిగెడుతూ ఉంటాం మనమెప్పుడు. ఇలాంటి మనకి మైండ్‌లో సైకలాజికల్ ఫీలింగ్ ఉంది. అక్కడ గూడా ఎట్లా ఉంది చూడండి మన దృక్పథము. అంటే మనకి మనమే ముందే క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. నేను ఎక్కువ రోజులు ఉండనేమో, నేను తొందరగా అన్నీ ఫినిష్ చేసేయాలని ఎప్పుడు మనం ఆ హడావిడిలోనే పనులు చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళ యొక్క దృక్పథం ఏంటి అంటే నెమ్మదిగా సాగండి. అంటే వాళ్ళ సైకలాజికల్‌గా వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే చాలా సమయం ఉంది. నాకెంతో సమయం ఉంది. నేను అన్నిటిని కూడా మైండ్‌ఫుల్‌గా చేస్తాను. నిదానంగా చేస్తాను. అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లు చక్కగా వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి పర్ఫెక్షన్. వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ నిదానంగా పనులు చేస్తారంటండి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో సమయం చాలా ఉంది అన్న దృక్పథంలో ఉంటారు వాళ్ళు. థాట్ ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి వాళ్ళ యొక్క లాంజిటివిటీకి అన్నది మనకిక్కడ అర్థమవుతున్నాయండి. ఒక్కొక్క విషయం చూస్తూ ఉంటే. సో, మనం కూడా అన్ని పనులు నిదానంగా చేయాలి. ముందు మనకి ఆ థాట్ ప్రాసెస్ ఉండాలి. ఇంకా నాకు చాలా సమయం ఉంది. నేను చక్కగా చేస్తాను. ప్రతి పనిని కూడా నిదానంగా, హడావుడి లేకుండా మైండ్‌ఫుల్‌గా చేయడం అన్నమాట. ఒకటి తర్వాత ఇంకొకటి చేస్తాను. అని మన బెస్ట్ మనం ఇవ్వగలగడము. ఇలాంటి ఐడియాలజీ అన్నమాట. సో, ఇది రెండవ సూత్రం. నెమ్మదిగా సాగండి. సో, మనం కూడా నెమ్మదిగా సాగుదాము. అలాంటి మైండ్ ప్రాసెస్‌లో ఉండాలండి. నా నా లైఫ్ అయిపోతుంది. నేను ఎన్నేళ్ళు బతుకుతానో, నాకు ఇప్పుడే ఏజ్ వచ్చేసింది. ఇలాంటివన్నీ మనం మానేస్తూ చక్కగా పాజిటివ్ దృక్పథంతో ఉంటూ
నిదానంగా చేసే పనిని పట్ల పూర్తి శ్రద్ధతో చేయగలగడము. నెమ్మదిగా సాగండి అనే సూత్రం మనకి ఈ విషయాన్ని తెలుపుతుందండి. ఓకే అండి. మరి మూడవ విషయానికెళ్ళిపోదాము. సో, మంచి ఫ్రెండ్స్ సర్కిల్‌తో ఉండాలి అని చెప్తూ ఉంటారు. మూడవ సూత్రం ఏందండి? మంచి ఫ్రెండ్స్ సర్కిల్‌తో ఉండాలి ఎప్పుడు. ఇది మనకెలా కనెక్ట్ అవుతుందండి? మనకి పత్రిజీ సార్ ఇచ్చిన త్రిరత్నాల్లో సజ్జన సాంగత్యానికి కనెక్ట్ అయిపోయింది చూడండి. అంటే సజ్జన సాంగత్యం అనేది నిరంతరం మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు ఇలా క్లాసెస్ ద్వారా మనం రోజు సజ్జన సాంగత్యాల్లో ఉంటూ ఉన్నాం కదండీ! ఎంత హ్యాపీనెస్ ఒస్తుంది మనకు తెలియకుండా మనం ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాం ఈ టైంలో. అంటే మనకి ఆత్మకి అదే సంతృప్తినిస్తుంది. ఆ మనోమయ కోసం మనం ఏదైతే అంటుంటామో పంచకోశాల్లో మనోమయ కోశాన్ని శుద్ధి చేస్తది ఈ సజ్జన సాంగత్యాలు. ఎంతో ధైర్యాన్ని నింపుద్ది. మనకు ఆత్మకి ఎంతో కాన్ఫిడెన్స్ ఒస్తూ ఉంటది. ఒకరి అనుభవాలు తెలుసుకోవడం వల్ల, ఎన్నో మాస్టర్స్ నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మనకి మనోమయ కోశం శుద్ధి జరుగుతుంది. తెలియకుండా మన చైతన్య విస్తరణ గూడా జరుగుతుంది. ఇదంతా మనం చెప్పుకునే విషయాలు. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యం చేయడం. సో, ఇదే కదండీ హైయెస్ట్ ఇంకా. సొసైటీలో ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు. కానీ సజ్జన సాంగత్యంలో వాళ్ళతోనే ఉండాలి. సత్యం తెలిసిన వాళ్ళతో మనం సాంగత్యం చేస్తూ ఉంటే, మనం చక్కగా ఎదుగుతూ వెళ్తాము. సోల్ ఎవల్యూషన్ చక్కగా వెళ్తూ ఉంటుంది. సో, దీని యొక్క ఇంపార్టెన్స్ మనకి ఇక్కడ మూడవ సూత్రంలో అర్థమవుతుందండి. సో, వాళ్ళెప్పుడు కూడా ఇలాంటి దాన్ని ప్రిఫర్ చేస్తారు. మంచి ఫ్రెండ్ సర్కిల్‌తో ఉండాలెప్పుడు. టాక్సిక్ పీపుల్‌ని వాళ్ళు అవాయిడ్ చేస్తారు. వాళ్ళకది ఒక జీవన విధానంలో అదొక కంపల్సరీ రూల్ అన్నమాట. సో, చక్కగా ఫ్రెండ్ సర్కిల్‌ని వాళ్ళు చేసుకోవడం, మంచి సర్కిల్‌తో ఉండాలి అన్నది వాళ్ళ దృక్పథం అన్నమాట. సో, ఇదే నేను రిలేటెడ్‌గా సజ్జన సాంగత్యం అనేది మనకి ఈజీగా అర్థమవుతదని నేను ఇలా చెప్పానండి. ఓకే. సో, మరి నాలుగో దానికి వెళ్ళిపోదాము. సో, నాలుగవది ఏంటి అంటే కృతజ్ఞత కలిగి ఉండడము. కృతజ్ఞతతో కలిగి ఉండడం, కృతజ్ఞత వైఖరితో ఉండడము. ఇది కూడా మనకి కనెక్టెడ్ మనందరికి తెలుసు. సో, ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి అని మనం టాపిక్స్ వింటూ ఉంటాం కదండీ! ఈ ఆత్మజ్ఞానంలో మొదటి విషయం, ఆధ్యాత్మికతలో మొదటి విషయం గూడా కృతజ్ఞత కలిగి ఉండడము. సో, ఎంత కృతజ్ఞతతో మనం ఉంటే అంత సమృద్ధి మన జీవితంలోకి ప్రవాహం చెందుతుంది. ఈ విషయం మనకు తెలుసు కదండీ! సో, కానీ జనరల్‌గా ఎలా ఉంటుంది? మనకి ఏది లేదో దాని మీద మనం ఎప్పుడు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఏది ఉందో దాన్ని మనం గమనించమండి. మన ప్రాబ్లమ్ అది. సో, ఇలాంటి వైఖరిని మనం మార్చుకోవాలి. ఏది ఉందో దాని పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏది లేదో దాన్ని మనం ఇగ్నోర్ చేయాలండి. ఉన్నదాని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే ఆటోమేటిక్‌గా మన దాంట్లో సమృద్ధితనం అనేది వస్తూ ఉంటుంది. సో, కానీ మనం ఏది లేదో దాని మీద దృష్టి పెడుతూ ఉంటాము. ఇది చాలా రాంగ్ అన్నమాట. ఈ దృక్పథాన్ని మనం మార్చినప్పుడు, మనం ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఆ వెల్త్, ఆ సమృద్ధి అబుండెన్స్ అంటారు కదండీ! అది ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. లేదు, లేదు, లేదు అనుకుంటే ఉన్నది కాస్త పోయినట్లు, అలా మనం ఉన్నదాని పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. లేని దాని పట్ల ఆలోచన వద్దు. సో, మనకి ఏది ఇవ్వబడతదో అదే ఇవ్వబడతదండి. అది మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఏది తీసుకొని వచ్చుంటామో అది మనకు ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఇంక మనం దేనికి పరిగెత్తాలండి? మనం చేయాల్సినవన్నీ చేస్తూ ఉండాలి అంతే. సో, ఆటోమేటిక్‌గా మన జీవితంలోకి ఏది రావాలో ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనందరం ఇదే గమనిస్తున్నాం కదండీ! సో, ఆ విధంగా మనం సంతృప్తితో ఉండగలుగుతున్నాం కదా! కృతజ్ఞత కలిగి ఉంటున్నాం కదా! సో, ఈ కృతజ్ఞత అనేది హైయెస్ట్ అన్నమాట. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. చెప్తారు కదండీ! సో, ఎప్పుడు కృతజ్ఞతతో కలిగి ఉండాలి. అట్‌లీస్ట్ మనకి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా గాని, ఎవరితో రిలేషన్‌షిప్స్ లేకపోయినా కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా మనమే డిజైన్ చేసుకొని వచ్చామని మనకు తెలుసు కదండీ! ఇప్పుడు ఈ విషయం మనందరికీ ఎరుక వచ్చింది. సో, ఇదంతా కూడా మన డిజైనే, మన ఫ్యామిలీ కూడా మన ప్లానే, మన ప్రాబ్లమ్స్ కూడా మనమే తెచ్చుకొని ఉన్నాము. సో, దీన్ని నేను మళ్ళీ ఎరుకతో ఉండి దాన్ని హ్యాండిల్ చేయాలి. సానుకూలంగా అన్నది ఇలాంటి కృతజ్ఞతతో కలిగి ఉండాలండి. అన్ని పట్ల, అందరి పట్ల, అన్ని విషయాల పట్ల. మన ప్రాబ్లమ్స్ పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్సే మనకి నిదానంగా బహుమతులను తెచ్చిపెడుతుంది. ఇది ఎంతమంది చూసుంటారో నాకు తెలీదు. అంటే మనకి రిచర్డ్ బాగ్ గారు చెప్పున్నారు. సమస్యల వెనక బ బహుమతులు దాగి ఉన్నాయంట. ఆ సమస్యని ఎవరైతే పాజిటివ్‌గా తీసుకొని ఒక్క అడుగు ముందు వేస్తారో వాళ్ళకి గిఫ్ట్‌లన్నీ
రెడీగా ఉంటాయంట వాళ్ళ లైఫ్‌లో. కానీ మనం ఏం చేస్తాం, ఒక్క రవ్వ తేడా రాగానే మనం చాలా డల్ అయిపోతాం, కృంగిపోతాం, దుఃఖపడిపోతూ ఉంటాము. మనం ఒక నెగటివిటీలోకి వెళ్ళిపోతాం. మనం ఒక స్ట్రక్ ఎనర్జీస్‌కి నెగటివిటీలో స్ట్రక్ అయిపోతామనమాట. అలా కాకుండా అక్కడే టర్నింగ్ పాయింట్ అనేది మన లైఫ్‌లో జరగబోతుంది అన్న అవేర్‌నెస్‌తో గాని ఉండగలిగితే, ఆ సమస్యల వెనక బహుమతులు మనకి వస్తాయంట. ఇది సత్యము. ఈ విషయాన్ని మనం ఎప్పుడు ఎరుకలో పెట్టుకోవాలండి. ఇది మనకెంతో ఉపయోగపడుతుంది. సో, మనకి సమస్య రాగానే మనం భయపడకుండా ఒక దాని వెనక ఉన్న ఆధ్యాత్మికత రీజన్ తెలుసుకొని, దాని యొక్క పాఠం ఏంటని మనం నేర్చుకొని, ముందుకు వెళ్తూ ఉంటే మనకి రావాల్సిన గిఫ్ట్స్ ఒస్తాయండి. ఇప్పుడు చాలామంది ఒక ప్రాబ్లమ్ వల్లనే చాలామంది వచ్చుంటారు. కొంతమంది ఈ ఈ సబ్జెక్ట్‌ని తెలుసుకోవాలి, దీనికి నేను కనెక్టెడ్‌గా ఉన్నాను అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. సో, ఈ సమస్య వల్ల మీరు ఇందులోకొచ్చినందువల్ల మీకెన్ని గిఫ్ట్స్ వచ్చాయండి? ధ్యానం అనే గిఫ్టొచ్చింది. సజ్జన సాంగత్యం అనే గిఫ్టొచ్చింది. స్వాధ్యాయం అనే ఇలాంటి జీవన విధానం అనేదే ఒక గిఫ్ట్ అండి. ఇది హైయెస్ట్ గిఫ్ట్ అన్నమాట. ఇంతకంటే పెద్ద గిఫ్ట్‌లేమీ లేవు. మనకి మనం ఇచ్చుకునే గిఫ్టు, ఇతరులకి ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఇదే అండి. త్రిరత్నాల్ని ఫాలో చేయగలగడం అనేది మనకి మనం ఇచ్చుకునే పెద్ద గిఫ్ట్ అండి. అది అందరికి తెలియజెప్పడం అనేది అందరికిచ్చే పెద్ద గిఫ్ట్ అండి. సో, ఈ గిఫ్ట్‌ల ద్వారా మనల్ని మనం సానబెట్టుకుంటాం. అంటే ఒక రాయిగా ఉన్న వాళ్ళం మనము ఒక డైమండ్‌గా మారతామండి ఇక్కడ. మన ఆత్మ చక్కగా ఎదుగుతుంది. రైట్ పాత్‌లో తన జర్నీని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది. సో, ఇది అసలైన గిఫ్ట్ కదండీ! ప్రాపంచికంగా ఎన్ని గిఫ్ట్‌లున్నా అన్ని టెంపరరీ. సో, ఇది అసలైన గిఫ్టు. ఇలాంటి గిఫ్ట్‌లు మనం పొందాలి. కాబట్టి ఈ కృతజ్ఞత వైఖరి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అది మనకి సమృద్ధితనాన్ని తీసుకొని వస్తుంది. కేవలం సమృద్ధి అంటే మనీ మాత్రమే కాదండి. అన్ని రకాల సమృద్ధి. ఆరోగ్యము, ఓకే. ఆనందము, రిలేషన్‌షిప్స్‌లో, ఫైనాన్షియల్‌గా అసలు అన్ని కార్నర్స్‌లో కూడా మనకి అబండెన్స్ అనేది మన లైఫ్‌లోకి వస్తూ ఉంటుంది. ఎప్పుడు? మనం కృతజ్ఞత వైఖరితో ఉన్నప్పుడు. సో, ఎవ్రీ డే కూడా మనం గ్రాటిట్యూడ్ ప్రేయర్ అనేది కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి మన దినచర్యలో. సో, నేను కూడా ఇది ఫాలో చేస్తున్నాను. చాలా చేంజెస్ వస్తాయండి నిజంగా. ఈ గ్రాటిట్యూడ్ ప్రేయర్ అనేది ఉంటుంది. సో, మనం నిద్ర లేవగానే కూడా ఫస్ట్ మన జీవితానికి మనం థాంక్స్ చెప్పుకోవాలండి. థాంక్ యూ ఫర్ థిస్ వండర్‌ఫుల్ లైఫ్. ఇంకా మన బాడీకి, మన హెల్తీ బాడీకి ఎంతో చక్కగా మన బాడీ మనకి సపోర్ట్ చేస్తుందండి. మనం ఎప్పుడు గ్రాంటెడ్‌గా తీసేసుకుంటాం. అసలు పట్టించుకోమనమాట. కానీ ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఎంతో మిరాకిల్స్ దాగి ఉన్నాయి. సో, మన బాడీ పట్ల మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. మన ఇంటర్నల్‌గా ఎంతో వర్క్ చేస్తున్నాయి మన ఆర్గాన్స్ అన్నీ కూడా. మనం వాటినన్నిటిని కూడా థాంక్ యూ చెప్పుకోవాలి తలుచుకొని. ఐ యామ్ వెరీ హెల్తీ టుడే. థాంక్ యూ ఫర్ థిస్ వండర్‌ఫుల్ బాడీ. చక్కగా నాలో అన్ని పనులు జరుగుతున్నాయి. మన పర్మిషన్ లేకుండానే ఎంత చక్కగా సిస్టమ్ జరుగుతుందండి లోపల మెటబాలిజం అని. సో, ఇదంతా కూడా మనం ఒక్కసారి తలుచుకొని థాంక్ యూ చెప్పుకోవాలి. ఇంకా మన ఫ్యామిలీ పట్ల, మనకు సహాయం చేసిన వారి పట్ల, ఓకే అండి. మనం తినే ఆహారం పట్ల. సో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కృతజ్ఞత అన్నది ఎన్నో విషయాలు ఉన్నాయి మన జీవితంలో. కానీ చెప్పాలండి. మనం వాటిని అన్నిటిని గ్రాంటెడ్‌గా తీసుకొని చెప్పం. మనం ఇగో అన్నమాట. అదేముందిలే చెప్పేది అనుకుంటూ ఉంటాం. అలా కాదండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా తలుచుకొని థాంక్ యూ చెప్పాలి. ఉన్న వాటి పట్ల థాంక్ యూ అని చెప్పగలిగితే రోజు కూడా మనకు తెలియకుండానే మనకి ఎంతో ఆత్మ సంతృప్తి వస్తూ ఉంటుంది. ఇంకా మనకి అబండెన్స్ అనేది మన జీవితంలోకి రావడం మీరు గమనిస్తారు. ఇంకా కూడా ఎవరికైనా అలవాటు లేకపోతే డైలీ రొటీన్‌లో లేవగానే గ్రాటిట్యూడ్ ప్రేయర్ చేయాలండి. సో, ఈ సందర్భంగా ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఆ టాపిక్ తీసుకొచ్చాను. సో, ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడండి. ఓకే. సో, అది. అంటే అక్కడ జనాలు కూడా జపాన్ పీపుల్ చాలా కృతజ్ఞతతో కలిగి ఉంటారంట. అంటే చిన్న పని చేసినా కూడా, చిన్న సహాయం చేసినా కూడా వెంటనే థాంక్ యూ చెప్పడం, ఒకరి పట్ల ఒకరు చాలా సహకారంతో ఉంటూ ఉంటారంట. మనం ఇక్కడ చూడండి మనకి ఇంటికి ఎవరైనా పని చేయడానికి వచ్చిన వాళ్ళకి మనం థాంక్స్ కూడా చెప్పం. వాళ్ళకి డబ్బులిస్తున్నాం కదా! డబ్బులిచ్చాక ఇంకెందుకు థాంక్ యూ డబ్బులిస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారని మన ఇగోతో మనం చెప్పమనమాట. వాళ్ళ స్టేటస్, మన స్టేటస్ ఇలా మనం ఎక్కువ డిఫరెన్స్‌తో చూస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరికి కూడా థాంక్ యూ చెప్పగలగాలి. ఇలా చెప్తారంట జపాన్‌లో.
సో, ప్రతి ఒక్కరికి థాంక్ యూ అనేది వాళ్ళకి చాలా కామన్ వర్డ్ అనమాట. అంత హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ అనేది చెప్పుకుంటూ ఉంటారనమాట. సో, ఇదండి కృతజ్ఞత కలిగి ఉండడం అనేది వాళ్ళది నాలుగవ సూత్రం అనమాట. ఎప్పుడు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటారు అందరికి. సో, ఎంతో అద్భుతమైన విషయం కదండీ ఇదంతా. ఓకే. మరి నెక్స్టు సూత్రానికి వెళ్ళిపోదామండి. ఎప్పుడు చిరునవ్వుతో సదా ఉండగలగడము. చిరునవ్వుతో సదా ఉండగలగడం. ఎప్పుడొస్తదండి మన ముఖం మీద చిరునవ్వు? మనం సంతృప్తిగా ఉన్నాము అంటే మనకి ఆటోమేటిక్‌గా చిరునవ్వనేది మన ముఖం మీద వచ్చేస్తది. అవును కదండీ! సో, ఎప్పుడైతే ఆత్మ సంతృప్తిగా ఉంటుందో, ఎప్పుడైతే మనం కృతజ్ఞతతో కలిగి ఉంటామో, నిజంగా కృతజ్ఞతతో కలిగి ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు మనం చిరునవ్వుతోనే ఉంటామండి. ఇక్కడ తెలిసిపోతుంది. ఇంకా మీరు నవ్వట్లేదు అంటే ఆ చిరునవ్వు మన దగ్గర మిస్ అవుతుందంటే మనం ఎక్కడో ఇంకా ల్యాక్ ఫీల్ అవుతున్నాము. ఇందాక అనుకున్నట్టు అన్నీ ఉన్నదాని పట్ల మనము కృతజ్ఞత ఉండదంట. ఏది లేదో దాని వెనకే పరిగెడుతూ ఉంటాం. అది మన ప్రాబ్లము. ఆ ల్యాక్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడు చిరునవ్వు ఎక్కడొస్తదండి? అవే గుర్తొస్తాయి. లేని వాటి పట్లే మన దృష్టి పోవడం వల్ల మన ఎనర్జీని మనకు తెలియకుండానే మనం వేస్ట్ చేసుకుంటున్నాము. కానీ అలా కాకుండా ఉన్నదాని పట్ల గమనించడం నేర్చుకోవాలి. ఉన్న వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఓన్లీ థట్ యూ షుడ్ ఫోకస్. అప్పుడే మన ఎనర్జీ డ్రైన్ అవ్వదు. సంతృప్తిగా ఉంటాము. రావాల్సినవన్నీ మన జీవితంలోకి వస్తాయి. అప్పుడు మనం చిరునవ్వుతో ఉండగలుగుతాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి శ్రీకృష్ణుడండి. ఎప్పుడు చిరుమందహాసంతో ఆయన మనకి ఎప్పుడు దర్శనమిస్తూ ఉంటారు. సో, కృష్ణతత్వం అండి అది. సో, అంటే ఏది ఉన్నా, లేకపోయినా, ఎవరెలా ఇచ్చినా, ఎవరు ఎలా రెస్పాండ్ అవ్వకపోయినా మానాలు, అవమానాలు, సుఖదుఖాలు, శుభ, అశుభ ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా భగవద్గీతలో. సో, అన్నిటి పట్ల న్యూట్రల్‌గా ఉండగలగడం. స్టేబుల్‌గా ఉండగలగడం. అన్నిటిని అలా సాక్షిగా చూస్తూ ఆయన ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటూ ఉంటారు. ఎందుకు జపాన్ వాళ్ళ టాపిక్‌లో కృష్ణుడొచ్చాడో అనుకోవద్దు. ఇదంతా కూడా అన్ని దగ్గరలో ఇంటర్ కనెక్టెడ్ అనమాట. అన్ని కాన్సెప్ట్స్ ఆధ్యాత్మికత అందరి దగ్గర ఒకటే. సో, అలా కనెక్టెడ్ కాబట్టి నేను ఎగ్జాంపుల్‌గా చెప్పాను. సో, ఎప్పుడూ ఆ చిరునవ్వు కలిగి ఉండాలి. ఎన్నో ఉంటాయి. అందరి జీవితాల్లో అన్నీ ఉంటాయి. కానీ చిరునవ్వుని వదలొద్దు. అదే అందాన్నిస్తుంది. అదే తృప్తిని ఇస్తుంది అన్నది వాళ్ళ ఫిలాసఫీ అండి. ఓకే అండి. మరి 6వ సూత్రానికి వెళ్ళిపోదాము. సో, 6వ సూత్రం వచ్చేసి ప్రస్తుత క్షణంలో జీవించండి. సో, ఇది మళ్ళీ మనకి కనెక్టెడ్ అండి. మన పత్రిజీ సార్ మనకి ఎంతో ఆత్మజ్ఞానాన్ని పంచారు. ఇందులో ముఖ్య విషయము ప్రస్తుత క్షణంలో జీవించండి. ఇది మనందరి ఛాలెంజ్ గూడా అండి. కదండీ! మనందరం ఈ సాధన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ క్షణంలో జీవించడానికే గదండీ! లేదంటే మన మనసు ఒక్క సెకండ్ వెయిట్ చేయకుండా మనల్ని పాస్ట్‌కో, ఫ్యూచర్‌కో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. పెండులంలో క్లాక్ ఇట్లా, ఇట్లా తిరిగినట్లు టు అండ్ ఫ్రో అది ఎప్పుడూ ఒక దగ్గర ఉండదు. ముందుకన్నా వెళ్తది, వెనక్కన్నా వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క సూత్రం వాళ్ళ సిద్ధాంతాల్లో ఇది గమనించారండి. ఎంత అద్భుతమైన విషయం కదండీ! మనము ఇవన్నీ చేయడానికి మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి మనమొచ్చాము. ఇది ఆల్రెడీ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు గమనించారు. వాళ్ళెప్పుడు ఈ క్షణంలో జీవించాలి అన్నది వాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకుంటారంట. ఈ క్షణంలో జీవించాలి. ఈ ప్రెజెంట్ మూమెంట్ పోతే మళ్ళీ రాదు. ఈ క్షణం పోతే మళ్ళీ తిరిగి రాదు అన్నది వాళ్ళు గట్టిగా నమ్మి దాన్ని వాళ్ళు కంప్లీట్‌గా ఈ ప్రస్తుత క్షణంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. సో, ఇది చాలా అద్భుతమైన విషయం అండి. మీరు 'ద పవర్ ఆఫ్ నౌ' అనే బుక్ చదివితే ఎకార్ట్ టోలే గారి బుక్కు. చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ బుక్కు. అందులో విషయం తెలుసుకుంటే మనం ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మన లైఫ్‌లో ఎన్ని చేంజెస్ ఒస్తాయి? అసలు మొత్తం ఆధ్యాత్మికత అంటేనే ఈ క్షణం అండి. అందుకే కదా! ఈ క్షణంలో జరిగే శ్వాసను మనం గమనిస్తూ ఉంటాం. ధ్యానంలో అదే కదండీ జరుగుతుంది. ప్రతి శ్వాసని మనం గమనిస్తాం. ఇప్పుడొచ్చిన శ్వాస మళ్ళీ నెక్స్ట్ శ్వాస ఫ్రెష్‌ది. అప్పుడు మనల్ని కరెక్ట్ ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంచగలుగుతుంది శ్వాస. అందుకే మనం ధ్యానం చేస్తున్నాం. అంటే ఈ మనసు పాస్ట్‌లోకి, ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మనసును నిశ్చలం చేయడానికి మనం ఈ ప్రస్తుతం జరిగే శ్వాసను మనం పట్టుకుంటూ ఉన్నాం. అప్పుడు ఆటోమేటిక్‌గా మనసు ఈ మొమెంట్‌కొచ్చేస్తది. అప్పుడు మనసు భయపడతదంట. అమ్మో! వీళ్ళు శ్వాసను పట్టుకున్నారు. ఇంక నేను పాస్ట్‌లోకెళ్ళను, ఫ్యూచర్‌లోకెళ్ళలేను. వీళ్ళు శ్వాసను పట్టుకున్నారంటే ఈ క్షణంలో ఉండాల్సిందే అని మనసు శూన్యం చేసుకోగలుగుతాము. మనసుని నిశ్చలం చేసుకునే గొప్ప ప్రక్రియ ధ్యానం. మనం అందుకే ధ్యానం చేస్తున్నాం. ఈ క్షణంలో ఉండగలగడానికి. ఇదొక పెద్ద విషయం మనం నేర్చుకుంటామనమాట.
ఈ శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఈ ప్రెజెంట్ మొమెంట్‌కి మనం వచ్చేస్తూ ఉంటాం. ఆ మనసు మాయలోకి వెళ్ళిపోకుండా. వన్ ఆఫ్ ద థింగ్ అన్నమాట ధ్యానంలో జరిగే విషయం. సో, ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండడం అనేది అద్భుతమైన విషయము. ఇది ఈ క్షణంలో ఉన్నామంటే మనం ఆ పరమాత్మతో కనెక్టెడ్‌గా ఉన్నాము అని గూడా అర్థం అండి. అంటే మన అంతరాత్మలోనే ఆ పరమాత్మ తత్వం ఉందని మనందరికీ ఇప్పుడు ఎరుక వస్తుంది కదండీ! ఆ పరమాత్మ తత్వంతో కనెక్టెడ్‌గా ఉంటాము. ఈ క్షణంలో మనం జీవించగలిగితే. లేదు అంటే ఈ మనసొచ్చి డామినేట్ చేసేస్తది. అది మనల్ని తీసుకెళ్ళిపోతుంది ముందుకి, వెనక్కి. సో, ఆ మాయలో పడిపోవాలా? అది మన చాయిస్. లేదు నేను పరమాత్మతోనే కనెక్టెడ్‌గా ఈ క్షణంలో ఉంటాను. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నానంటే 100% నేను ఇక్కడే ఉన్నాను. మీరిక్కడ వింటున్నారంటే 100% మీరిక్కడే వింటున్నారంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ప్రెజెంట్. లేదంటే ఏమవుతదండి బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. సో, ఎప్పుడు మనం ఏ పని చేసినా అది వంట చేసినా, వాక్ చేసినా, ఏ పనిలో ఉన్నా కూడా 100% మైండ్‌ఫుల్‌గా చేయగలగడము. ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఏది చేస్తున్నామో దాని మీద ఫోకస్ చేస్తే చాలండి. అది ఇంకొక అద్భుతమైన విషయం మన ఆధ్యాత్మిక జీవన విధానంలో. ఇదంతా గూడా ఒక జీవన విధానం అండి. ఆధ్యాత్మికత అంటేనే సెపరేట్ అనేది ఏం లేదు. ఇదొక గొప్ప జీవన విధానం. మనందరం కూడా ఇప్పుడు ఈ జీవన విధానంలోకి వచ్చాము. ఎంతో బ్లెస్డ్‌గా ఫీల్ అవ్వాలి. ఇలాంటి జీవన విధానంలోకి వచ్చి మనం ఎన్నో విషయాలు తెలుసుకొని, మనకి మనం డైమండ్‌గా మార్చుకుంటూ మన సోల్ జర్నీని కంప్లీట్ చేయడానికి మనందరం రెడీగా ఉంటూ మన ప్రాసెస్‌లో మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. సో, ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక జీవన విధానంలోకి మనందరికి ఒక్కసారి మనందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలండి. ఎంతో థాంక్‌ఫుల్‌గా ఉండాలి. ఈ స్పిరిచ్యువల్ విజ్డమ్, ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకి వచ్చినందుకు థాంక్ యూ. మళ్ళీ చూడండి కృతజ్ఞత ఇక్కడ కూడా కలిగి ఉండాలి. ఇంతటి గొప్ప జ్ఞానం మనకి రకరకాల మాస్టర్స్ నుంచి బుక్స్ ద్వారా, మన అనుభవాల ద్వారా మనకి ఇంత జ్ఞానం వస్తుందంటే దాని పట్ల కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎవ్రీ డే మనం ఇది కూడా చెప్పుకోవాలండి. థాంక్ యూ ఫర్ థిస్ వండర్‌ఫుల్ స్పిరిచ్యువల్ జర్నీ ఇన్ మై లైఫ్. ఇలా మనం చెప్పుకోవాలండి. అప్పుడు చాలా బాగా మన ఆత్మ సంతృప్తిగా ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి ధోరణిలో ఉన్నప్పుడు. ఓకే అండి. సో, ప్రస్తుత క్షణంలో జీవించాలి. ఇదొక ఆధ్యాత్మిక సూత్రము. వాళ్ళ జీవన విధానంలోనే ఇది కామన్‌గా ఉందని వాళ్ళు చూసారండి. సో, మనకు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి, ఇక్కడ మనం చేసేది కూడా ఇదే. ఈ ప్రయత్నమే కాబట్టి, అందరికి ఒక్కసారి దీని ద్వారా గుర్తు చేస్తున్నానండి. ఓకే. సో, మరి నెక్స్ట్ సూత్రానికి వెళ్ళిపోతాము. అసలు విషయం అండి ఇకిగాయ్. ఇకిగాయ్ అనేది 7వ సూత్రం అన్నమాట. దీన్ని ఇంకొంచెం డెప్త్‌గా మనం చూద్దాము. సో, ఇకిగాయ్ అంటే ఇందాక నేను చెప్పినట్లు ఈ జీవితాన్ని అత్యద్భుతంగా జీవించగలగడం, అర్థవంతంగా జీవించగలగడం, ఆనందంగా జీవించగలగడం, ఎక్కువ కాలం జీవించగలగడం. ఎంత చక్కగా ఉంది చూడండి. ఈ పదానికి ఇంత మీనింగ్ ఉందన్నమాట. సో, ఈ పదం అనేది జపాన్ వర్డ్ కాబట్టి ఇదేంటో అని కొత్తగా అనుకోకుండా, ఈ మీనింగ్ తెలిస్తే ఈ విషయాలు తెలుసుకోవాలని మనకి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటదన్నమాట. అంటే మనందరం కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక పర్పస్‌తో వచ్చి ఉంటాం. ఇదందరం మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. కానీ ఒక్కొక్కరి పర్పస్ ఒక్కొక్కరికి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనందరం ఇది ఒకే జర్నీలో ఉన్నాం కాబట్టి మనందరి పర్పస్ ఈ మార్గంలోనే ఏదో ఒక పర్పస్ ఉంటది. అంటే కొంతమంది క్లాసులు చెప్పడానికి వచ్చుంటారు. కొంతమంది ధ్యానం నేర్పించడానికి వచ్చుంటారు. కొంతమంది పిరమిడ్స్ కట్టించడానికి వచ్చుంటారు. కదండీ! కొంతమంది సేవా కార్యక్రమాల్లో వాలంటరీ సర్వీస్ చేయడానికే వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలా మన పర్పస్‌లన్నీ ఆల్‌మోస్ట్ సిమిలర్. అంటే స్పిరిచ్యువల్ సర్వీసెస్‌లో ఉండే ఇకిగాయ్ అన్నమాట. అంటే మనందరి ఇకిగాయ్ ఆల్‌మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనందరం కలిసామంటే లైక్ మైండెడ్ పీపుల్. సో, మనందరి ఇకిగాయ్ ఇంచుమించు స్పిరిచ్యువల్ సర్వీసెస్‌లో మనం భాగస్సులం అయిపోవడం అనేది మన ఇకిగాయ్. ఎందుకంటే వి ఆర్ ఫీలింగ్ హ్యాపీ హియర్. వి ఆర్ ఫీలింగ్ మోర్ ఎనర్జిటిక్ హియర్. మనకెంతో సంతృప్తి కలుగుతుందిక్కడ. ఆనందం వస్తుంది. కదండీ! సో, అంటే ఇకిగాయ్ అంటే ఏ పని చేస్తే మనకి ఆనందాన్ని ఇస్తుందో, ఏ పని చేస్తే మనకి సంతృప్తి కలుగుతుందో, ఆత్మ సంతృప్తి కలుగుతుందో, ఏ పని చేస్తే మనకి టైమే తెలీదో, ఇవన్నీ కూడా మన ఇకిగాయి. ఇకిగాయిని ఎలా తెలుసుకోవాలి అంటే, మనం ఏ పని చేస్తుంటే దాంట్లో మనకి టైం తెలీదండి. ఇంకా మనకి అది ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మన ఎనర్జీ రెట్టింపు అయిన ఫీలింగ్ వస్తూ ఉంటది. కానీ చాలా మంది ఇకిగాయిని డీవియేట్ అయిపోయి బతుకుతున్నారండి సొసైటీలో. అవును గదండీ! చాలా మంది పర్పస్ తెలియక తిక్కమక్కలో పడిపోయి
ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోయి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెషన్ గూడా ప్యాషన్ ఒకటుంటది. ప్రొఫెషన్ ఒకటుంటది. అలా మిస్ మ్యాచ్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకేం ఎనర్జీ రాట్లేదండి. స్ట్రెస్ ఒస్తుంది బహుమతి. సో, దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళ ఎనర్జీని కోల్పోతున్నారు. ఆనందం ఏం రావట్లేదు. కేవలం డబ్బులొస్తున్నాయి, డబ్బులు రావాలి, తప్పదు, జీవించాలి అన్నట్లు పనులు చేస్తున్నారు కానీ, వాళ్ళు మ్యాచ్ అవ్వట్లేదండి. వాళ్ళ ఇకిగాయితో మ్యాచ్ అవ్వట్లేదు. సో, కానీ జపాన్‌లో ఇకిగాయ్ అనేది వెరీ కంప కామన్ అన్నమాట. వాళ్ళకవన్నీ తెలీదు. ఈ భూమి మీదకొచ్చింది మన పర్పస్ అలైన్ అవ్వాలన్న విషయం గూడా వాళ్ళకు తెలుసో లేదో మనకు తెలీదు. ఇకిగాయ్ అనేది వాళ్ళకి అంటే మనకి ఆనందాన్నిచ్చే పని, మనకి ఒక అర్థాన్నిచ్చే జీవితాన్ని జీవించాలి అంటే మనకి నచ్చిన పని మనం చేయాలి. హ్యాపీగా చేయాలి, మైండ్‌ఫుల్‌గా చేయాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ అన్నమాట. సో, ఇలానే ఇకిగాయ్ అనేది రకరకాలుగా ఉంటుంది. అందరి పర్పస్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటది. అక్కడ వాళ్ళు అది చిన్నదవ్వచ్చు, గొప్ప విషయం అవ్వచ్చు, చిన్న విషయం అవ్వచ్చు. కానీ వాళ్ళ ఇకిగాయ్‌తో వాళ్ళు కనెక్టెడ్‌గా ఉన్నారనేది ఇస్ ద హైయెస్ట్ కదండీ! మనందరి ప్రయత్నం గూడా అదే కదండీ ఇప్పుడు. ఇందులోనే మన పర్పస్ ఏంటనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ! ఓకే. సో, ఇలా మన పర్పస్‌ని తెలుసుకొని మనం ఎప్పుడైతే అలైన్ అయిపోవడం మొదలుపెడతామో మన లైఫ్‌లో, మన జీవితానికి మనం అర్థం ఇచ్చేసినట్లే అండి. మన జీవితాన్ని ఫుల్‌ఫిల్ చేసినట్లే. ఈ సోల్ ఎందుకొచ్చింది ఈ భూమి మీద ఇప్పుడు, దాన్ని మనం ఫుల్‌ఫిల్ చేసినట్లే. సో, అలాంటి ఇకిగాయ్ మనం తెలుసుకోవాలంటేనే మనకిచ్చిన గిఫ్ట్ ఈ త్రిరత్నాలు. ఈ ఆధ్యాత్మిక జర్నీ పర్పస్ ఏంటండి? మన ఇకిగాయ్ తెలుసుకోవడమే. అంటే ఈ లైఫ్‌లో, ఈ బర్త్‌లో ఇప్పుడు నేను తెచ్చుకున్న పర్పస్ ఏంటి? దాన్ని ఫుల్‌ఫిల్ చేయడం. ఇకిగాయ్ అంటే ఈ జన్మలో నేనొచ్చిన పర్పస్‌ని తెలుసుకొని దాంతో నేను అలైన్ అవ్వగలగడమే. సో, అప్పుడు నా జీవితం ఒక సార్థకత వస్తుంది. జీవితం ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతున్నాను అన్నది ఇకిగాయ్ యొక్క ఎసెన్స్ అండి. సో, అందరికీ అర్థమైందనుకుంటా. సో, ఇలానే ఇంకా కొన్ని సూత్రాలున్నాయండి. దాన్ని గూడా మనం తెలుసుకుందాము. వాబి సాబి అనే వర్డ్ ఉందండి. వాబి సాబి. అందరూ వీడియోస్ ఆన్ చేశారండి. కానీ ఎవరు కనిపించట్లేదండి వీడియోస్‌లో. మీరు కనపడకపోతే నాకు సబ్జెక్ట్ రాదండి నిజంగా. అలా అన్నమాట నేను. అందరు కనపడుతుంటే చక్కగా ఇంకా గూడా ఏదో తెలియకుండా వచ్చేస్తూ ఉంటది. మాస్టర్స్ చెప్పిస్తారా అన్నట్లుగా కనపడితే చాలు వచ్చేస్తదన్నమాట. సో, అందరూ కనపడండి. సో, వాళ్ళ సూత్రాల్లో మరొక విషయం ఏంటి అంటే, వాబి, సాబి అనేది ఒక సూత్రం అండి. సో, ఈ విషయం గూడా తెలుసుకుంటే చాలా ఆనందం వేసిందండి. ఈ వాబి, సాబి ఏంటి అంటే, అంటే అంద వికారంలో కూడా అందాన్ని చూడగలగడం. లుకింగ్ ద బ్యూటీ ఈవెన్ ఇన్ ద ఇంపర్ఫెక్షన్. వాళ్ళ సూత్రం చూడండి. వాళ్ళ సిద్ధాంతం ఎంత బాగుందో. లుకింగ్ ద పర్ఫెక్షన్ ఆర్ లుకింగ్ ద బ్యూటీ ఈవెన్ ఇన్ ద ఇంపర్ఫెక్షన్. అంద వికారంలో కూడా అందాన్ని చూడగలగడము. అలాంటిది వాళ్ళ సిద్ధాంతం. వాబి, సాబి అంటారు. సో, ఎంతటి గొప్ప విషయం అండి ఇది అసలు. ఈ భాగంగానే అక్కడ ఒక ఆర్ట్ ఉందండి. జపానీస్ వాళ్ళు ఒక ఆర్ట్ ఉంది వాళ్ళది. దాని పేరు కిన్సుగి. కిన్సుగి అనే ఆర్ట్ అండి. జపానీస్ ఆర్ట్. దీంట్లో వాళ్ళేం చేస్తారు అంటే, వాళ్ళెక్కువ సెరామిక్ పాటరీ ఇవన్నీ వాడుతూ ఉంటారు. నిత్య జీవితంలో వాడుకలో వంటింట్లో కానీ, డిన్నర్ వేర్ కానివ్వండి, వాళ్ళు ఎక్కువగా పాటరీ వాడుతూ ఉంటారు. సెరామిక్ పాటరీ. అవి ఎక్కువగా బ్రేక్ అయిపోయి పడిపోతూ ఉంటాయి. సో, ఇలా పగిలిపోయి కింద పడిపోయినప్పుడు వాళ్ళేం చేస్తారంటే, కిన్సుకి అనే ఆర్ట్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఈ పగిలిపోయిన వస్తువులన్నిటిని కలిపి మళ్ళీ ఒక కొత్త రూపాన్ని తెస్తారన్నమాట. ఆ పగిలిపోయిన పాటరీని మళ్ళీ వాళ్ళు సెట్ జేస్తారు. బంగారు తీగతో, ఇంకా సిల్వర్‌తో, ప్లాటినంతో వాళ్ళు దాన్ని పోగేసి, మళ్ళీ అన్నీ జత చేసి, చక్కగా దాన్ని కొత్త రూపాన్నిస్తూ ఉంటారంట. ఇదొక ఫేమస్ ఆర్ట్ అండి. జపానీస్‌కి చాలా ఇష్టమైన ఆర్ట్ అంట. కిన్సుగి. సో, ఇప్పుడు దీన్ని బట్టి వాళ్ళ జీవన విధానంలో గూడా ఇది అప్లై అయింది. వాళ్ళు ఈ ఆర్ట్ చేయడమే కాదు, వాళ్ళ యొక్క జీవన విధానంలో కూడా ఈ కాన్సెప్ట్ ఉందండి. వాబీ సాబీ. ఏంటి అంటే ఏదైనా నష్టం కలిగిన విషయాలు ఉంటే వాళ్ళ జీవితంలో, దాన్ని గౌరవించడం. నష్టం జరిగిందంటే దాని పట్ల కూడా గౌరవం కలిగి ఉండడము.
మనం ఏమనుకుంటామండి, ఒక్కసారి ఏదైనా పగిలిపోయిందంటే వెంటనే నెగటివిటీ వచ్చేస్తది. అబ్బా! ఇది అశుభం. ఈ టైంలో పగిలిపోయింది. ఇప్పుడు పగిలిపోయిందని తిట్టిన తిట్లు పగలగొట్టిన వాళ్ళని తిడుతూ ఉంటాము. మనము ఆ నెగటివిటీని ఫీల్ అవుతూ ఉంటాము. ఇది దేనికి పనికిరాదని మనం దాన్ని అలా వదిలేస్తూ ఉంటామనమాట. అసలు చూడండి మన యాటిట్యూడ్ ఎలా ఉంది. అక్కడ వాళ్ళేం చేస్తారంటే, ఆ పగిలిపోయిన దాని పట్ల గౌరవం చూపిస్తారంట. దాని నుంచి కొత్తదనాన్ని రూపొందిస్తారంట. అది కిన్సుకి ఆర్ట్. అంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు గమనించింది ఏంటి అంటే, చక్కగా అంటే నష్టం కలిగినా, ఫెయిల్యూర్స్ కలిగినా మన లైఫ్‌లో దీంట్లోంచి నేను కొత్తగా బయటకొస్తాను. నా కొత్త రూపాన్ని నేను మళ్ళీ దీని నుంచి బయటకొచ్చి చూపిస్తాను. కొత్త జీవితానికి నేను ఆహ్వానం పలుకుతాను అన్న కాన్సెప్ట్ ఉందంట అండి వాళ్ళ జీవన విధానం. అసలు నష్టం కలగంగానే మనం కృంగిపోతాం. ఆ ఫెయిల్యూర్స్ రాగానే మనం డీలా పడిపోతాం. అలా కాదు. మళ్ళీ కొత్తదనాన్ని నేను చూడబోతున్నాను. ఈ నష్టం నుంచి నేను ఇంకొక కొత్తదనాల్లోకి ఎంటర్ అవుతున్నాను అన్న దృక్పథంలో ఉంటారంటండి. అది గొప్ప సిద్ధాంతం అండి వాబీ సాబీ అని. సో, ఇది మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ విషయాన్ని. సో, అంద వికారంలో కూడా అందాన్ని చూడగలగడం. లుకింగ్ ద బ్యూటీ ఈవెన్ ఇన్ ద ఇంపర్ఫెక్షన్. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండవండి. అందరూ పర్ఫెక్ట్‌గా ఉండరు. మన ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఎవరు ఉండరు కదా! సో, దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. సో, వాళ్ళ ప్రేయర్స్‌లో గూడా ఇలానే ఉంటుందంట. నేను ఏ విషయాలైతే మార్చలేనో, నేను ఎవరినైతే మార్చలేనో, వాళ్ళ పట్ల అంగీకార భావం కలిగి ఉండాలి. ఆ శక్తిని నాకివ్వు అని ప్రే చేస్తారంట వాళ్ళు. ఎంతటి గొప్ప విషయం గదండీ! ఏవైతే నేను మార్చలేని విషయాలున్నాయో, ఎవరినైతే మార్చలేకుండా ఉన్నానో, వాళ్ళ పట్ల అంగీకార భావన కలిగేతట్లు నాకా శక్తిని ప్రసాదించు అని ప్రే చేస్తారంట జపనీయులు. ఇంకా నాలో ఏదైనా మార్చుకోగలిగే విషయాలుంటే, దాన్ని మార్చుకునే శక్తి నాకు ప్రసాదించు అని ప్రే చేస్తారంట. మనమేమో ఫుల్లు రివర్స్‌లో ఉంటాం. మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళని మార్చడానికి రెడీగా ఉంటామండి. మనలో మనం ఏదైనా మార్పు హ్మ్. చేసుకోవాలంటే మనకి ఇగో. నేనన్నీ కరెక్ట్‌గానే ఉన్నాను. నేనిప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాను. నాకెంతో ఆత్మజ్ఞానం తెలుసు. నేనంతా కరెక్టు. నువ్వే రాంగు అని మనం వేరే వాళ్ళని ఫోర్స్ చేస్తూ, వేరే వాళ్ళని మార్చడానికి మన ఫ్యామిలీస్‌లోనే ఉంటుందండి. ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. అలాంటి దృక్పథం కరెక్ట్ కాదు. ఎవ్వరు మారరు. కదండీ! ఎవ్వరు మారరు. ఇంకా మనకి మనం మారాలి. మనం వచ్చిన పర్పస్సే మనల్ని మనం చక్కగా మార్చుకోగలిగే శక్తి కలిగి ఉండాలెప్పుడు. ఎవ్వరిని మార్చలేం కాబట్టి, మనల్ని మీద మన ఫోకస్ పెట్టుకొని, మనల్ని మనం అభివృద్ధి ఆహ్, ప్రాసెస్‌లోకి తీసుకువెళ్తూ ఉండాలి. మన మీద మనం ఫోకస్ చేయాలి. సో, ఇలాంటి దృక్పథం కలిగి ఉండాలి. సో, అందరిని యాక్సెప్ట్ చేయాలి. నష్టం కలిగించే వాళ్ళ పట్ల కూడా గౌరవం కలిగి ఉండాలి. దీని నుంచి నేను చక్కగా ఎదుగుతాను అన్న దృక్పథంలో ఉండగలగడమే వాబీ సాబీ సిద్ధాంతం అండి. అర్థమైందనుకుంటా అందరికి. ఓకే అండి. సో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇంకొక మెయిన్ సూత్రం అండి. ఈ సూత్రంలో వాళ్ళు ఎప్పుడూ ఒక మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఉంటారంటండి. ఆ మంత్రం పేరు ఓం మని పద్మేహం. ఓం మని పద్మేహం అనే ఒక ఫేమస్ మంత్ర అండి. అది జపానీస్ వాళ్ళు ఎక్కువ చాంటింగ్‌లో చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకెలా అయితే గాయత్రి మంత్రం అని మన దాంట్లో చాలా ఉన్నాయి. సో, అలాగా ఫేమస్ వాళ్ళ దగ్గర ఓం మని పద్మేహం అన్నది ఒక మంత్రం ఉందండి. వాళ్ళెక్కువ చాంటింగ్ చేస్తారు. సో, ఈ మీనింగ్ కూడా తెలుసుకుంటే ఆశ్చర్యమేసిందండి. ఎంత మీనింగ్ ఉంది ఈ మంత్రంలో అంటే, సో, ఇప్పుడు ఒక్కొక్క లెటర్‌ని మనం చూద్దాం. సో, వాళ్ళ మంత్రంలో ఓం అనేది ఏం డినోట్ చేస్తుంది అంటే, అసూయను సిద్ధి చేసుకునే నైతికత. అసూయను శుద్ధి చేసుకునే నైతికత అంట మీనింగ్. ఓం అనే దానికి సో, ఫస్ట్ ఓకే. ఓహ్! మనీ అనే దానికి చెప్పానండి. ఇప్పుడు ఓం అనే దానికి ఏంటంటే అహంకారం. అహంకారాన్ని శుద్ధి చేసే విషయం అన్నమాట. ఓం అంటే అహంకారాన్ని శుద్ధి చేసుకునే ఉదారత కలిగి ఉండడం అంట. ఓం. నెక్స్ట్ మా ఉంది కదండీ! ఓం మనీలో మా. మా అంటే అసూయను శుద్ధి చేసుకునే నైతికత కలిగి ఉండడం. అంటే ఇక్కడ ఇవన్నీ వింటుంటే ఏం అర్థమైందంటే అరిషడ్ వర్గాలే. మన సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా!
వాళ్ళు ఎంత ఫార్వర్డ్‌లో ఉన్నారో చూడండి. ఎంత ఆధ్యాత్మికత ఉంది వాళ్ళ జీవన విధానంలో. ఇదంతా కూడా వింటే ఆశ్చర్యమేసింది. ఎంతో స్ఫూర్తిగాను ఉందండి. సో, అంటే అసూయను శుద్ధి చేసుకునే నైతికత కలిగి ఉండాలి మేమందరం కూడా అని ఒక ప్రేయర్ అన్నమాట. ఈ మంత్రం వల్ల ఇవన్నీ వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు. ఇంకా మా ని, ని అంటే ఏంటి అంటే కోరికలను ఆపాలి. కోరికలను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. కోరికలను కలిగి ఉండకుండా ఉండాలి. కోరికలు ఉండకూడదు నాకు అని ప్రే చేస్తారంట. మనం ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాం గదండీ! కోరికలు దేంట్లో ఉండాలనేది మనకిప్పుడు అర్థమవుతుంది. దేంట్లో ఉండకూడదనేది మనకర్థమవుతుంది. అంటే ప్రాపంచికతలో కోరికలుండగూడదు. ఆధ్యాత్మికంగా మాత్రం కోరికలుండాలి. ఎందుకంటే ప్రాపంచికంగా కోరికలుంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక, ఇంకొకటి, ఇంకొకటి వస్తూనే ఉంటుంది. అది తీరాక ఇంకొకటొస్తది. తీరకపోతే దుఃఖము వస్తుంటది. మనకి బుద్ధులు వారు గూడా చెప్పారు గదండీ! అన్నిటికి దుఃఖానికి కారణం ఏంటంటే తృష్ణ అని చెప్పారు. ఆ తృష్ణ దేనివల్ల అంటే అవిద్య వల్ల అని చెప్పారు. సో, ఈ ప్రాపంచికంగా నువ్వు ఎన్ని కోరుతూ ఉంటే దానికొక లిమిట్ ఉండదండి. మళ్ళీ మళ్ళీ కోరికలు పుడుతూనే ఉంటాయి. దాన్ని బట్టి కోరికలొద్దు అని కోరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏది రావాలో అది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇంక కోరికలనేది ఉండకూడదు మెటీరియల్ వరల్డ్‌లో. సో, ఎప్పుడు మెటీరియల్ లైఫ్‌కి మనం సాటిస్ఫైడ్‌గా ఉండాలండి. స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఎప్పుడు డిస్సాటిస్ఫైడ్‌గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనం ఎదుగుతూ ఉంటామండి. ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ ఎదగాలి, ఎదగాలన్న కోరిక బలంగా ఉంటేనే మనం ఎదుగుతాం. అక్కడ దానివల్ల మనకి ఏ హార్మ్ జరగదు. అవును గదండీ! సో, ఆధ్యాత్మికంగా మనకెప్పుడు తృప్తి ఉండకూడదు. అప్పుడే మనం ఎదుగుతాం. కోరికనేది ఆధ్యాత్మికంగా ఉండాలి. ప్రాపంచికంగా ఉండకూడదు. ఏది వస్తే అది యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి. కోరికల వెంట పరిగెట్టకూడదు ప్రాపంచికంలో. సో, ఇలాంటి సిద్ధాంతం ఉంది. సో, అంటే కోరికలు లేకుండా ఉండగలగడము. ఓకే అండి. సో, నెక్స్ట్ లెటరు పద్మేహం. పద్మేహంలో 2 విభజించారండి. పత్ ఇంకా మే ఇంకా హం 3 ఉన్నాయి. పత్ ఇంకా మే ఇంకా హం. సో, ఈ పత్ అంటే ఏంటి అంటే పక్షపాతం లేకుండా ఉండడం. మనం చూడండి మనకి కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. ఇలా మనం చాలా డిఫరెన్సెస్ చూపిస్తూ ఉంటాం వాళ్ళ పట్ల. సో, ఆ పక్షపాతం లేకుండా ఉండగలగడము. అలా ఉండాలి అని ఆ దృక్పథంతో కలిగి ఉండాలని వాళ్ళు ప్రే చేస్తారు. ఈ మంత్రంలో ఇంత మీనింగ్ ఉన్నాయండి. పక్షపాతం లేకుండా ఉండడము. ఇంకా మే ఉంది కదండీ! మే. పత్మేహం. పత్ అయిపోయింది. ఇప్పుడు మే అండి. మే అంటే లోభాన్ని విడిచిపెట్టాలి. లోభాన్ని విడిచిపెట్టడం. ఓకే అండి. లోభం. సో, ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాల్లో చాలా ఇంపార్టెంట్‌గా మనకి తెలుసు కదండీ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు. ఇవన్నీతోనే కదండీ మన జీవితం అంతా సరెండర్ అయిపోయింది. దీనివల్లే కదండీ మనకు అన్ని డిసీజెస్, సఫరింగ్ ఇవన్నీ కూడా మనకొస్తున్నాయంటే మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలే. వీటిని ఈ వీటి పట్ల మనం జాగ్రత్త వహిస్తూ, ఎరుకతో ఉంటూ, మనల్ని మనం శుద్ధి చేసుకోవడమే ఈ ఆధ్యాత్మిక జర్నీ. అవును కదండీ! ఇవన్నీ మనం తప్పించుకుంటే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాం. అదే దాగి ఉంది. ఓం మని పద్మేహంలో కూడా. అంటే అంతర్శుద్ధి చేసే మంత్రం అన్నమాట ఇది వాళ్ళకి. వాళ్ళ యొక్క అంతర్శుద్ధి జరిగే ప్రాసెస్‌కి చేసే మంత్రం చాంటింగ్ అన్నమాట. ఇంకా హమ్ అంటే లాస్ట్ పద్మేహం అన్నాం కదండీ! పత్ ఇంకా మే అయిపోయింది. ఇంకా హమ్. హమ్ ఏంటి అంటే ద్వేషము లేకుండా ఉండగలగడము. ద్వేషం లేకుండా ఉండడం. ఎందుకండి ద్వేషం? ఎందుకు అసూయ? సో, ఇవే మనకి ప్రాబ్లమ్స్ అండి. ఇవే మనకి రోగాలుగా బయటపడతాయి మన ఫిజికల్ బాడీలో. మన అంతర్లీనంగా ఉన్న ఈ గుణాలే, ఈ అరిషడ్ వర్గాలే మనకి డిసీజెస్ ఫార్మ్‌లో అన్నమయ కోశంలో ఫిజికల్ బాడీలోకొచ్చేస్తూ ఉంటాయి. వీటన్నిటిని శుద్ధి చేసుకోవడమే ధ్యాన ప్రక్రియ. అవును కదండీ! ఆ ప్రాణమయ కోశం ద్వారా మనం ఎంతో విశ్వశక్తిని తీసుకొని, మన నాడీ మండలం శుద్ధి చేసుకొని, ప్రతి చక్రాన్ని శుద్ధి చేయడం అంటే, అక్కడ మనకి ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మెయిన్‌గా ఈ అరిషడ్ వర్గాలు మన మణిపూరక చక్రంలో బ్లాక్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ కామ, క్రోధ ఇవన్నీ కూడా మణిపూరక చక్రాన్ని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. సో, అరిషడ్ వర్గాలు. సో, ఇక్కడ మనము ఈ శుద్ధి చేసుకోవాలంటే మనకు అన్నిటికి ధ్యానం అని మనకు నేర్పించారు కాబట్టి, మనం ధ్యానం ద్వారా ఇవన్నీ శుద్ధి చేసుకుంటూ ఉన్నాము. సో, అది చెప్పేది ఈ ఓం మని పద్మేహం మంత్రమండి.
జపనీయుల యొక్క అంతర్శుద్ధి చేసే మంత్రం అని. ఓకే అండి. అందరికి అర్థమైందనుకుంటా. ఓం మా నీ పత్ మే హం. సో ఇలా విభజించి ఒక్కొక్క లెటర్‌కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందండి. ఓకే అండి. సో ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలున్నాయి. ఒక 5, 10 మినిట్స్‌లో క్లోజ్ చేస్తాను. సో ఇంకొక విషయం ఏంటంటే స్థిరత్వం ఆహ్, ఎలా వస్తుంది అన్నది వాళ్ళ జీవన విధానంలో కనుక్కున్నారండి సైంటిస్ట్‌లు. స్థిరత్వం అన్నది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్. స్థిరత్వం ఎలా వస్తుంది స్థిరత్వం అనేది వాళ్ళు గమనిస్తే, వాళ్ళంట ఏదైనా ఒక కష్టమొస్తే, కష్టమో, నష్టమో ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళ దృక్పథం ఎలా ఉంటుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లు వాబీసాబీలాగా ఇక్కడ కష్టం వచ్చిందంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారంట. ఎంత గ్రేట్ థింగ్ కదండీ అసలు. అంటే దీని ద్వారా నేను ఇంకా బలవంతుడిగా మారుతున్నాను అన్న దృక్పథంలో ఉంటారంట అండి వాళ్ళు. ఎంతటి చక్కటి ఫిలాసఫీ, ఎంతటి గొప్ప దృక్పథం ఇది. ఎంత చక్కటి పాజిటివ్ యాటిట్యూడ్ చూడండి. ఇవన్నీ కూడా నిరూపింపబడ్డాయి. ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక మార్గంలో మనం ఆత్మజ్ఞానంతో మనము తెలుసుకుంటున్నాం ఈ విషయాన్ని. కానీ వాళ్ళ విషయంలో, వాళ్ళ జీవన విధానంలో ఈ ధోరణి ఉందని గమనించారు. కష్టమొస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారంట. దీని ద్వారా నేను మరింత స్ట్రెంగ్తీగా మారుతున్నాను. అంత ఈజీ కాదు కదండీ దీన్ని యాక్సెప్ట్ చేయగలగడం. మనం ఫస్ట్‌లోనే పడిపోతాం మనం. అది రాగానే. కానీ వాళ్ళు వెంటనే దాన్ని ఒక పాజిటివ్ కోణంలో చూడడం మొదలుపెడతారంట. ఓకే. నేనింకా గొప్పగా ఎదగబోతున్నాను. నేనింకా గొప్ప బలవంతుడిగా మారగలుగుతున్నాను. ఈ కష్టానికి థాంక్ యూ అని చెప్తారంట. ఎంతటి దృక్పథము. సో, ఇదంతా మనం ఆత్మజ్ఞానంతో కర్మ తెలుసుకొని ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్లు మనం ఈ కాన్సెప్ట్స్ ద్వారా మనం ఇప్పుడిప్పుడే అవన్నీ డైజెస్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోగలుగుతున్నాము. కానీ వాళ్ళ జీవన విధానంలో ఇదొక గొప్ప విషయం అన్నమాట. కష్టం వస్తే స్వీకరించడం అన్నది వాళ్ళకి చాలా ఈజీ అంట. కష్టమొస్తే అంగీకరించాలి, స్వీకరించాలి అన్నది వెరీ కామన్ థింగ్ అంట. ఇంక ఇలా ఉంటే వాళ్ళ దృక్పథం ఇంక 100 ఏళ్ళంటండి. కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ ఒక లైఫ్ స్పాన్ 140 ఎలా అయితే ఇవ్వబడిందో అది కంప్లీట్ చేసేసుకుంటారండి. మనం ఇప్పుడు 70, 80 రాగానే గోవిందా అన్నట్లు మన యాటిట్యూడ్ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం కూడా అలాంటి లైఫ్ జర్నీకి వెళ్ళాలి అంటే మనకి ఈ ఆధ్యాత్మిక జర్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల. ఎంతో కొంత మనం ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చండి. సో, అంటే ఎప్పుడు రెసిలియన్స్‌తో ఉండడము. అంటే స్వీకరించగలగడం. కష్టాలు వస్తే దాన్ని స్వీకరించగలగడం. అంగీకార భావనతో ఉండగలగడం. కృతజ్ఞతతో కలిగి ఉండడం. ఎందుకంటే గిఫ్ట్‌లు కావాలి గదా మనకి. సో, గిఫ్ట్‌లు కావాలంటే ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేసేసి పాజిటివ్‌గా ఒక్క స్టెప్ నువ్వు ముందుకు వెళ్ళావంటే ధైర్యంగా మనకి మాస్టర్స్ మనకి సపోర్ట్ చేస్తారు. మనకి యూనివర్స్ ఆ సపోర్ట్ ఇస్తది. ఆ లెవెల్‌కి వెళ్ళడానికే మనకి ఈ ట్రిగ్గర్స్ అన్నమాట. అంటే మనల్ని టెస్ట్ చేస్తా ఉంటదన్నమాట. సో, కష్టమొచ్చిందంటే ఎలా ఉండగలుగుతాడు స్టేబుల్‌గా? స్థిరత్వం ఉందా లేదా? ఈ సోల్ ఎవాల్వ్ అవ్వాలి కదండీ! చక్కగా అభివృద్ధిలోకి వెళ్ళాలంటే సోల్‌కి ఎన్ని పరీక్షలుండాలండి? ఈ లెసన్స్, పరీక్షలు, ఈ ఛాలెంజెస్ కోసమే ఈ భూమి మీదకి సోల్ ఒస్తుంది. ఈ అనుభవాలు తీసుకొని, ఈ లెసన్స్ నేర్చుకొని, ఎగ్జామ్స్ బాగా పాస్ అయితేనే గదండీ నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ అవుతది. సో, అలాగా మన జర్నీ కూడా ప్రమోట్ అవ్వాలి అంటే నెక్స్ట్ లెవెల్‌కి మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. మన సోలే డిజైన్ చేసుకొని ఈ కష్టాలు కూడా తెచ్చుకొని ఉంటుంది. అంత అవేర్‌నెస్‌తో ఉంటూ దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటూ, కొత్తగా మళ్ళీ నేను బలవంతునిగా బయటకొస్తున్నాను ఈ సమస్య ద్వారా అని మనం నమ్మి, మన కృషి చేయాల్సిన కృషి చేస్తూ ఉంటే చక్కగా మనము ఆ పాజిటివ్ రిజల్ట్స్‌ని చూస్తామన్నమాట. సో, ఇది చెప్పబడిందండి. సో, మరొక విషయం ఇంకా వాళ్ళ జీవన విధానంలో ఏవైతే వాళ్ళని పరిచే విషయాలుంటాయి కదండీ! ఎన్నో వీక్‌నెసెస్ ఉంటాయి మనందరికి కూడా. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన అభివృద్ధిని స్టాప్ చేస్తూ ఉంటాయి. మన గ్రోత్‌ని. మన దగ్గర ఏదైనా వీక్‌నెస్ ఉందనుకోండి, ఆ వీక్‌నెసెస్ ఏం చేస్తాయి? మన అభివృద్ధిని స్టాప్ చేస్తూ ఉంటాయి. సో, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సిద్ధాంతంలో ఏంటి అంటే, ఏదన్నా బలహీనతలు ఉంటే వాటిని వెంటనే విడిచిపెట్టాలి అన్నది వాళ్ళ కాన్సెప్ట్ అన్నమాట. సో, కొంతమందికి కోపం ఎక్కువుంటది. అదొక వీక్‌నెస్ అన్నమాట. కొంతమందికి కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. వీటి వల్ల వాళ్ళు అచీవ్ చేయాల్సిన గోల్స్‌ని అచీవ్ చేయలేరు. సో, ఈ వీక్‌నెస్ వల్ల వాళ్ళు ఎంతో కిందకెళ్ళిపోతూ ఉంటారు. సో, ఇలాంటివి వాళ్ళు గమనించి,
వాటిని కట్ చేయాలి అని ఎప్పుడు వాళ్ళ ఫిలాసఫీలో ఉంటుందన్నమాట ఈ కాన్సెప్ట్. సో ఇది కూడా మనం తీసుకోవాలండి ఈ కాన్సెప్ట్ కూడా. సో మన దగ్గర ఏదైనా బలహీనతలు ఉంటే వాటిని మనం గమనించాలి. స్వ అధ్యాయం అంటాం కదండీ! మనకి మనం ఎప్పుడు సెల్ఫ్ మానిటర్ చేసుకుంటూ మనలో ఉన్న ఆ వీక్‌నెసెస్ మనకే తెలుస్తుంది. సో అవి నాకు నా ఎదుగుదలకి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. నేను ఆ వీక్‌నెసెస్‌ని ఇప్పుడే వదిలేస్తాను అని మనకి మనం చెప్పుకుంటూ స్లోగా మనం ఆ సాధన చేస్తుంటే అవి మన నుంచి వెళ్ళిపోతాయి. అది ఫియర్ కానివ్వండి, ఏదో ఒక వీక్‌నెస్ ఉంటుంది. కోపం ఉంటుంది, ఫియర్ ఉంటుంది. రకరకాల వీక్‌నెస్ ఉంటాయి. భౌతికంగా వీక్‌నెసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నా జర్నీకి ఆబ్‌స్టకల్స్. సో నేను వీటిని విడిచిపెట్టాలి అన్న స్ఫూర్తితో ఉండగలగడము. ఓకే అండి. ఇంకా కూడా వాళ్ళు లైఫ్‌లో రిస్కులు తీసుకోవాలి అని నమ్ముతారంట. అంటే చిన్న చిన్న విషయాల్లో రిస్క్ తీసుకుంటారంట. పెద్ద పెద్ద విషయాల్లో జాగ్రత్త పడతారంట. మనం పెద్ద పెద్ద విషయాలలో రిస్క్ తీసుకుంటాం. చిన్న విషయాల్ని ఇగ్నోర్ చేస్తుంటాం మనము. వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో రిస్క్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అంటే దీనికొక మంచి ఎగ్జాంపుల్ గూడా ఇచ్చారండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 10,000 ఉందనుకోండి. ఆ 10,000లో 9,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే అది మనకి సెక్యూరిటీగా ఉంటుంది. మిగతా రూ. 1,000 10 భాగాలు చేయడం అన్నమాట. 100, 100, 100 అలా చేసినప్పుడు ఆ 100 రిస్క్ చేయడం. అంటే ఎక్కడోకటి ఇన్వెస్ట్ చేయడం. చిన్న రూ. 100తో ఎక్కడోకటి ఇన్వెస్ట్ చేయడము. రిస్క్ తీసుకుంటారంట. ఆ చిన్న అమౌంట్. అలా తెలివిగా వాళ్ళు ఆ చిన్న అమౌంట్ రిస్క్ చేసి, అలా వచ్చిన డబ్బులతో ఆ అప్పులు తీర్చేసుకుంటూ ఉంటారంట. సో ఎంత తెలివి చూడండి. 9,000 సేఫ్టీ ఆల్రెడీ సెక్యూరిటీ. మిగతా 1000ని 100, 10 భాగాలు చేసి, మళ్ళీ ఆ 100ని ఒక రిస్క్ తీసుకోవడం. ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయడం తెలివిగా. దాంతో అప్పులు తీర్చేసుకుంటూ ఉంటారంట. అంతటి చక్కటి ఐడియాలజీ ఉంది చూడండి. ఇంకా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూస్తే అంటే వాళ్ళు ఓన్లీ 2 మీల్సే తింటారంట అండి ప్రతిరోజు కూడా. ఇంకా మీల్‌కి మళ్ళీ మనకి స్నాక్స్ ఉన్నట్లు వాళ్ళకి స్నాకింగే లేదంట అండి. ఎంతటి గొప్ప విషయం గదండీ! ఇవన్నీ ఉంటే మరి లైఫ్ స్పాన్ ఎంత చక్కగా పెరగకుండా ఎట్లా ఉంటుందండి. మనం 4, 5 సార్లు ఎప్పుడు టైమ్ పాస్‌కి అన్నట్లు గూడా తింటూ ఉంటాం మనము. అసలు టైమింగ్సే ఉండవు. అసలు రకరకాలుగా అయిపోయింది మన జీవన విధానము. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఈ చిన్న విషయాలు కూడా నేనిక్కడ చెప్తున్నానండి. సో వాళ్ళు స్వీట్ గూడా అంట అండి ఎవ్రీ వీక్ వన్సే తినాలి అన్న రూల్ అంటండి. ఆ ప్లేస్ ఎస్పెషల్లీ ఇదంతా కూడా జపాన్ హోల్ కాదండి. ఒగిమి అనే విలేజ్‌లో ఆ 100కి పైన ఉన్నవాళ్ళు ఎంతో మందున్నారు కదా! వాళ్ళందరూ పాటించే జీవన విధానం అన్నమాట ఇదంతా కూడా. సో, స్నాకింగ్ అనేది ఉండదు. 2 మీల్స్ పర్ డే. వీక్లీ వన్స్ మాత్రమే స్వీట్ తినాలి అన్న రూల్స్ అంట వాళ్ళకి. ఇంకా గూడా చెప్పబడిందండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ గూడా ఓపెన్ చేస్తే 20 నిమిషాలు మాత్రమే చూడాలన్న రూల్ అంట. ఆ ప్లేస్‌లో వాళ్ళకి. ఎంతటి గొప్ప విషయం గదండీ! ఇవన్నీ కూడా మనం తీసుకోవాలండి. ఈ విషయాలు కొన్ని చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. సో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారంటే టైమ్ పెట్టుకోండి. 20 మినిట్స్ కంటే నేను ఎక్కువ చూడకూడదు అని పెట్టుకుంటేనే తప్ప, లేదంటే అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తూనే ఉంటుంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్. ఇప్పటికే మీరు చాలా మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు. వాడుకోవాలి. మనం ఏవి వాడుతున్నాము, వైస్‌గా ఎలా తీసుకోగలుగుతున్నాము, ఆ ఫోన్‌ని ఎలా వాడుకోవాలన్న ఎరుక కూడా మనకి కలిగి ఉండాలి. అవేర్‌నెస్‌తో మనం వాడుకోవాలి. మన అభివృద్ధికి వాడుతున్నామా? అభివృద్ధి అని చెప్పి ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినా తిరిగి కళ్ళకి ప్రాబ్లమ్ వస్తుంది. సో, మనకి మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం ఏదో రకంగా. ఒక టైమ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అండి. ఇవన్నీ కూడా మన సక్సెస్‌కి, మన జీవితాన్ని జీవించడానికి ఆనందంగా, ఎక్కువ కాలం సంతృప్తిగా, ఇక్కిగాయ్ అన్న దాంట్లో ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇంకా గూడా అక్కడ టాక్సిక్ పీపుల్ ఉంటే అస్సలు కలవరంట వాళ్ళతో. అంటే ఆహార వ్యవహారాలతోనే మన ఆరోగ్యం అనేది డిపెండ్ అయితదని మనకి ఈ విషయం చెప్పారు కదండీ! మన ఆహార వ్యవహారాలతోనే మన ఆరోగ్యం అనేది డిపెండ్ అవుతుంది. మన ఆనందము డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ఎప్పుడు వాళ్ళు ఎరుకుతూ ఉంటారంట. ఎలాంటి ఆలోచనలు చేయాలి? ఎలాంటి వ్యక్తులతో సహజీవనం చేయాలి? సహకారంతో ఉండాలి? ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ జీవిస్తూ ఉంటారంట. సో, ఇట్లా అన్నమాట. ఇకిగాయ్ అన్నది ఏంటి అంటే ఎవరి పర్పస్‌తో వాళ్ళు అలైన్ అయిపోవడము. ఈ ఆనందాన్నిచ్చే పనిని వదలకుండా కంటిన్యూ‌గా జీవితాంతం ఓపికున్నన్ని రోజులు దానిలో కొనసాగడము. ఇలా అవ్వడం వల్ల ఆత్మ ఎంతో ఎనర్జిటిక్‌గా మారుతుంది. దానివల్ల లైఫ్ స్పాన్ ఇండైరెక్ట్‌గా పెరుగుతుంది. మన పర్పస్‌కి మనం అలైన్ అయిపోయామంటే మనం ఒక అర్థాన్ని ఇచ్చినట్లే మన జీవితానికి అన్న గొప్ప కాన్సెప్ట్ అన్నమాట ఇకిగాయ్. సో, దీన్ని బట్టి వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళెలా చెప్తారంటే, లైఫ్ ఈస్ ఎ సెలబ్రేషన్ అంటారంట. లైఫ్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అంటారంట. కానీ మన నిర్వచనం ఎవరి లైఫ్‌కి వాళ్ళకి ఒక కొటేషన్ మనం ఇచ్చుకుంటూ ఉంటాం. మన జీవితం బట్టి.
కానీ అంతరార్థంగా చూస్తే అంతర్యామికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంటూ ఉంటే, ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటే మనకు కూడా అనిపిస్తుంది కదండీ! లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆర్ లైఫ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అని. సో, అలాంటి బ్లెస్డ్ లైఫ్‌ని మనము ఏమాత్రం వృధా చేయకుండా దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. దానికొక వర్తీ ఇవ్వాలి. వర్తినెస్ ఇవ్వాలి. ఒక మీనింగ్‌ఫుల్ లైఫ్‌ని మనం లీడ్ చేయాలి. ఇవన్నీ మనం త్రిరత్నాలు, ఇవన్నీ క్లాసెస్, ఈ ధ్యానం ఇవన్నీ చేస్తున్నామంటే మనం ఏమి టైం వేస్ట్ చేయట్లేదండి. మనం వి ఆర్ ఇన్వెస్టింగ్ ద టైమ్. సో, ఇది మనం గమనించాలి. టైమ్‌ని ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకంత ఉపయోగపడుతుంది. చాలా మంది తెలియని వాళ్ళు కళ్ళు మూసుకొని వీళ్ళు నిద్రపోతున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ మనకిప్పుడు అర్థమవుతుంది. మనం టైం వేస్ట్ చేయట్లేదు. వి ఆర్ ఇన్వెస్టింగ్ టైమ్. టైమ్‌ని చక్కగా ఇన్వెస్ట్ చేస్తున్నాము. మన ఆత్మ ఎదుగుదలకి హైయెస్ట్ ఇదే కదండీ! ఏ విషయాల పట్ల మనం టైం వేస్ట్ చేస్తున్నామో, బయట ఎంతమంది ఎన్ని రకాలుగా టైం వేస్ట్ చేస్తున్నారో మనకిప్పుడు అర్థమవుతుంది. ఇన్ని రోజులు మనం గూడా చేసింది అదే. ఇప్పుడు అర్థమవుతుంది. మనం టైంని చాలా చక్కగా వాడుకుంటున్నామని అనుకుంటున్నాను. సో, ఇంక వెనక్కి తిరగకూడదు. ఈ జర్నీలో ముందుకు వెళ్తూ ఒక బ్లెస్సింగ్‌గా తీసుకొని, ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఈ లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేయాలండి. మనం వచ్చిన పర్పస్‌ని కంప్లీట్ చేసే మనం వెళ్ళాలి అని స్ట్రాంగ్‌గా ఒక గోల్ తీసుకుంటే, చక్కగా మనకి పాత్ కూడా అలానే ఫార్మ్ అవుతూ మనల్ని యూనివర్స్ తీసుకెళ్తూ ఉంటుంది. అంటే చక్కటి కార్యక్రమాలలో ఆధ్యాత్మిక అనేదే చక్కటి సోల్‌కి ఆహారం. సో, ఈ సోల్స్ అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి, సోల్‌కి అంత ప్రయారిటీ ఇవ్వడం మనం మొదలుపెట్టాము. కానీ అన్ని ధర్మాలు గూడా పాటించాలండి. ఇంతకుముందు క్లాస్‌లో మనం చెప్పుకున్నట్లు గుర్తుంటే, సో, అన్ని ధర్మాల్ని పాటించాలి. స్వధర్మం అనేది హైయెస్ట్ అన్నమాట. దీంతోనే మన భౌతిక ప్రపంచాన్ని గూడా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతాం. అప్పుడు అద్భుతంగా జీవితం ఉంటుంది. మిడిల్ పాత్. 2 వైపుల నుంచి మనం చక్కగా జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. సో, ఇదండి. సో, లాస్ట్‌గా ఈ ఇకిగాయ్ అనే టాపిక్‌లో వాళ్ళు చక్కగా అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటారండి. లాస్ట్ ఇది చెప్పేసుకొని మనం క్లోజ్ చేద్దామండి. చాలా టైం పడింది. సో, వాళ్ళు చెప్పుకునే అఫర్మేషన్స్ ఒక్కసారి ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు వినండి. సో, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారంట. ఎవ్రీడే అఫర్మేషన్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో, అఫర్మేషన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అఫర్మేషన్స్‌కి. ఇలా చెప్పుకోవడం వల్ల మన జీవితం ఎంతో అత్యద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. మనకు పాజిటివ్ యాటిట్యూడ్ చక్కగా ఉంటూ ఉంటుందనమాట. సో, వాళ్ళు చెప్పిన అఫర్మేషన్స్‌లో ఫస్ట్‌ది ఏంటి అంటే, ఈరోజు నేను ఆరోగ్యంగా, శక్తిగా ఉంటాను. పూర్తిగా జీవిస్తాను అన్నది ఒక అఫర్మేషన్. ఈరోజు నేను సంపూర్ణ ఆరోగ్యంగా, శక్తిగా ఉంటాను. పూర్తిగా జీవిస్తాను. ఇప్పుడు మనందరం చెప్పుకుంటున్నాం గదండీ! మనం ఈ లైన్‌లోకొచ్చాక మన అఫర్మేషన్స్ కూడా మనం చెప్పుకోవడం మొదలుపెట్టాము. ఇవన్నీ ఏంటంటే బ్రెయిన్‌ని ట్యూన్ చేస్తది పాజిటివ్ యాటిట్యూడ్‌కి. సో, ఇలా ఈరోజు నేను ఆరోగ్యంగా, శక్తిగా ఉంటాను, పూర్తిగా జీవిస్తానని చెప్పుకోవడంలోనే ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది చూడండి. సో, ఇదొక వాళ్ళ అఫర్మేషన్ అన్నమాట. సో, మరి రెండవది ఏంటంటే వాళ్ళు అంటే ఎవరి వయసు వాళ్ళు చెప్పుకుంటూ నా వయసు 98 అంటే వాళ్ళు 98 ఏజ్‌లో కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటున్నారు అఫర్మేషన్ కింద. నా వయసు 98 నేను ఇంకా యూత్‌గా పరిగణిస్తున్నాను అని చెప్పుకుంటారంట. 98 వయసులో ఈ అఫర్మేషన్. ఎంత గ్రేట్ యాటిట్యూడ్ కదండీ! సో, ఇంకా నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారంట. 98 ఏజ్‌లో ఈ అఫర్మేషన్ చెప్పుకుంటూ ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నాకు చాలా సమయం ఉంది. ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ అన్నమాట. సో, ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ఇన్‌బిల్ట్ అన్నమాట వాళ్ళకి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది. సో, ఇంకా నేను 100 ఏళ్ళు జీవిస్తాను. ఖచ్చితంగా జీవిస్తాను అన్నది కూడా వాళ్ళది ఇంకొక విషయం అండి. ఇలా అఫర్మేషన్ చెప్పుకుంటారు. నేను 100 ఏళ్ళు జీవిస్తాను. ఖచ్చితంగా జీవిస్తాను అన్నది మరొక అఫర్మేషన్ అన్నమాట. సో, మరొకటి ప్రతి చిన్న విషయాన్ని ఆనందిస్తాను. వాళ్ళు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారండి. సింగింగ్ ఇంకా డాన్సింగ్ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి. మనము ఇంత చిన్న విషయానికే అంత సీన్ ఎందుకురా అని మనం అందరూ చేసుకుంటుంటే వాళ్ళని గూడా మనము కంప్లెయింట్ చేస్తూ ఉంటాము. ఓవర్ చేస్తున్నారు వీళ్ళు. లేదంటండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడము, అప్రిషియేట్ చేయడము. ఈవెన్ మన పిల్లలకి కూడా తక్కువ మార్క్స్ వస్తే మనం ఎప్పుడు దూషిస్తూ ఉంటాం పిల్లల్ని. అలా కాకుండా వాళ్ళకి ఎంత మార్క్స్ వచ్చినా అప్రిషియేషన్ అనేది చూపించాలి. అప్పుడు నెక్స్ట్ టైమ్ వాళ్ళకి ఆ పాజిటివిటీ ఉంటుందన్నమాట. తక్కువొచ్చాయి సెలబ్రేషన్ చేసుకుంటే, నెక్స్ట్ టైమ్ వాడికి ఆ పాజిటివిటీలో ఉండడం వల్ల మరింతగా చదువుతాడు. ఫస్టే తక్కువొచ్చాయని నువ్వు నెగటివిటీ చూపించావంటే వాడికి డీమోటివేట్ అయిపోతాడు. అంటే అలా కాన్సెప్ట్ అన్నమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా అప్రిషియేట్ చేయగలగడము.
ప్రతి చిన్న విషయాన్ని ఆనందించడము, సెలబ్రేట్ చేసుకోవడము. వాళ్ళు ఎక్కువ సింగింగ్, డాన్సింగ్ ద్వారా వాళ్ళ లైఫ్‌ని సెలబ్రేట్ చేసుకుంటారంట. ప్రతి చిన్న విషయం పట్ల కూడా. సో, ఇంకా ఇలా లాస్ట్‌దండి. ఇక్కడ పుట్టినందుకు నేను చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నాను అని వాళ్ళు వాళ్ళ జన్మభూమి పట్ల అంత కృతజ్ఞత, బ్లెస్డ్‌గా ఫీల్ అవుతారంటండి ఎప్పుడు. ఇక్కడ మనం చాలా మంది అబ్బా! ఈ ఫ్యామిలీలో ఎందుకు పుట్టాము? ఇక్కడెందుకు పుట్టాము? ఈ ప్లేస్‌లో ఎందుకు పుట్టాము? అక్కడుండుంటే బావుండేది. అదే ఎప్పుడు ఏది లేదో దానిలోకెళ్తూ ఉంటది మన దృక్పథం. అలా కాకుండా వాళ్ళు ఉన్న ప్లేస్‌ని బట్టి వాళ్ళు ఎంతో బ్లెస్డ్‌గా ఫీల్ అవుతూ థాంక్ యూ చెప్పుకుంటూ ఉంటారంట. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ లీడ్స్ టు పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. ఆశావాదానికి వెళ్తుంది మన జీవన విధానం. సో, ఇదండి ఇకిగాయ్ అనే ఎసెన్సు. సో, అర్థవంతమైన జీవితాన్ని జీవించగలగడం, ఒక పర్పస్‌తో ఉండగలగడం, అది ఫుల్‌ఫిల్ చేయగలగడమే. ఇదే సీక్రెట్ వాళ్ళ లాంజిటివిటీకి, అంత ఆయుష్ ఉండడానికి కారణం, ఆనందంగా ఉండడానికి కారణం. ఆనందం ఉంటేనే లైఫ్ స్పాన్ ఉంటది అన్నది మెయిన్ కాన్సెప్టు. సో, అలాంటి మానసిక దృక్పథం వల్లనే వాళ్ళు ఇన్నేళ్లు బతుకుతున్నారు అన్నది రిసర్చ్‌లో తెలుసుకున్న విషయమండి. సో, ఇలాంటి గొప్ప బుక్కు ద్వారా మనకి ఎసెన్స్ అందింది ఆ సైంటిస్ట్‌ల వల్ల. సో, అందరూ చదవండి. ఈ బుక్ కూడా ఆన్‌లైన్‌లో, అమెజాన్‌లో కూడా దొరుకుతది. సో, మెయిన్ ఎసెన్స్ నేను తెలుసుకున్న విషయాలు ఇక్కడ షేర్ చేయడం జరిగింది. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.